అందరికీ నమస్కారం. గత 20 రోజులుగా భారతదేశంలో జరుగుతున్న పరిణామాల్ని మనందరం నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాం. ఏదైతే పహల్గాంలో పర్యాటకుల్ని కిరాతకంగా చంపి భార్యల ఎదుట భర్తల్ని చంపి మృదుక సింధూరాన్ని తుడిచివేసిన నేపథ్యంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఏ మహిళలైతే సింధూరాన్ని కోల్పోయి ఆవేదనకు గురవుతారో ఆ మహిళా లోకానికి ప్రతినిధులుగా 2 మహిళలు ఇవాళ సైన్యానికి నాయకత్వం వహిస్తూ ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం నడుం బిగించారు అంటే భారతదేశం యొక్క మహిళా చైతన్యానికి మనందరం నీరాజనాలు అర్పించాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మహిళలు దేనిలోని తక్కువ కాదు అని ఇవాళ సైన్యంలో ఉన్న సైన్యాధికారులు ఇద్దరు నిరూపించిన సంఘటన మనందరికీ గర్వకారణం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ పైన ఉదాసీనత వహించి ఇవాళ భారతదేశానికి ఉగ్రవాదం పెనుముప్పుగా మారే పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా కూడా అనేక సందర్భాల్లో పాకిస్తాన్ హెచ్చరించడమే కాకుండా ఏ విధమైన కార్యక్రమాలు ఆ రోజు చేసి చూపించి భారతదేశం యొక్క సైన్యం ఏ విధంగా బలంగా ఉందని ఆ రోజు వారు నిరూపించడం జరిగింది. మరి ఇవాళ చేసిన కిరాతకమైన చర్యని నిరసిస్తూ ఇవాళ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నేరుగా ప్రధానమంత్రి గారి స్వయంగా పర్యవేక్షిస్తూ ఇవాళ ఆపరేషన్ సింధూర్ని 25 నిమిషాల వ్యవధిలో 1 గంట 5 నిమిషాలకు మొదలుపెట్టి 1 గంట 30 నిమిషాలకి ఈ ఉగ్రవాదం ఏదైతే వేళ్ళూనుకుని మన భారతదేశాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉందో ఆ స్థావరాలన్నింటినీ కూల్చివేయడం జరిగింది. ఇప్పుడు నరేంద్ర గారు చెప్పినట్టుగా 100 మంది ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం జరిగింది. 1 గంట 48కి అధికారికంగా ఈ విధంగా చేసాం ఆపరేషన్ సింధూర్ అనేది సైనికులు ఇవాళ మనకి భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ చాటి చెప్పడం జరిగింది. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి చూడండి, ఉగ్రవాదాన్ని పెంచి పూర్తి కొరువుతో తలగొక్కున్న పరిస్థితి తెచ్చుకున్నారు. ఇవాళ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంతో వారికి ఆర్థిక వనరులు లేవు, మానవ వనరులు లేవు, అన్ని విధాలుగా తీవ్రమైన సంక్షోభంలో ఉంది. అటువంటి సంక్షోభంలో ఇటువంటి కవింపు చర్యలు చేయడం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యం దాన్ని సమర్థవంతంగా చుట్టుకొట్టడమే కాకుండా ఇవాళ ప్రపంచానికి ఒక అద్భుతమైన సందేశం, భారతదేశం దేనిలోని తప్పు కాదు, ఉగ్రవాదాన్ని పోషిస్తే చీకైన జవాబిస్తామని ఇవాళ తెలియజేయడం జరిగింది. మరి అటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రతి పౌరుడు ప్రతి భారతీయుడు నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణమైన మద్దతు ప్రకటించారు, పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణమైన మద్దతు ప్రకటించారు, అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సంపూర్ణమైన మద్దతు ప్రకటించి నిన్న నక్లస్ రోడ్లో శాంతియుత ర్యాలీ వారు కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇవాళ భారతదేశాన్ని రక్షించుకోవడమే ప్రతి భారతీయ కర్తవ్యం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ పిలుపుగానే ఉదయం 11 గంటలకు నిర్ణయం తీసుకుని అప్పుడు పిలిపిస్తే ఇంతమంది హాజరై ఈరోజు ఈ శాంతియుత ర్యాలీని అత్యద్భుతంగా విజయవంతం చేయడం జరిగింది. ఇటు 3 పార్టీల కూటమి నాయకులే కాకుండా ఉద్యోగులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందనం 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 వందనం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అదేవిధంగా ఇవాళ మన తెలుగువాడు మురళీ నాయక్ అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడే మనం సోషల్ మీడియా సమావేశంలో కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి మౌనం పాటించుతూ సంతాపం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని ప్రకటిస్తూ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ గారికి సంతాపం అదేవిధంగా అభినందనలు తెలియజేసుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాం.